ब्रह्ममुरारी त्रिपुरान्तकारी भानुशशी भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतव कुर्वन्ति सर्वे मम सुप्रभातम्। गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. మనం ఇవాళ జ్యోతిష శాస్త్రంలో ముందు మనం జ్యోతిర్లింగం గురించి చదువుకున్నాము, అవి తెలుసుకున్నాము. అందులో విష్ణు బ్రహ్మ మహేశ్వరులు కలిసి మనకి ఒకే రూపమైన కాలం భవిష్యత్తుగా గతంగా వర్తమానంగా ఏ విధంగా ఉంది అనే ఒక విషయాన్ని బోధిస్తూ దాన్ని మనకి జలతత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, అగ్నితత్వ రాశులకు ఏ విధంగా ఉంటుంది, జ్యోతిష్య ఫలితాన్ని మనం చెప్పేటప్పుడు దాన్ని ఏ విధంగా మనం పరిశీలించవలసి ఉంటుంది అనే విషయాన్ని మనం చూడొచ్చు. మొన్న చెప్పింది ఒక ఉదాహరణగా చెప్పిన ఇంకా అనేక విధాలుగా పనికొస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ప్రయాణాలు చేస్తున్నారు, సముద్రం దాటుతున్నారు, వేరే విదేశీ ప్రయాణం అని, లేదా ఒకరి ఉద్యోగం ఎక్కడ ఉండొచ్చు, ఇలాంటివన్నీ చూస్తే ఎక్కువ ట్రావెల్ చేస్తారా, డైలీ అప్ అండ్ డౌన్ షటిల్ లాగా వెళ్తారా ట్రైన్లో, ఇలాంటివి అవన్నీ కూడా చూడాలి అంటే అవి చరరాశుల, ద్విస్వభావ రాశుల, లేకపోతే అగ్నితత్వ రాశుల, భౌతత్వ రాశుల, అవి ఎలాగా, ఇవన్నీ కూడా అనేక విషయాలు పనికొస్తాయి. సో నిన్నటిది అది ఉదాహరణగా మనం చూసాం. అక్కడితో దాని నుంచి ఇవాళ కాలం యొక్క విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. జ్యోతిష్యం అంటేనే కాలం గురించి అధ్యయనం చేసేటువంటి ఒక శాస్త్రం. జ్యోతిష్యం కాలం యొక్క వైభవాన్ని, దాని యొక్క మహత్తును చెప్పేటువంటిది జ్యోతిష్య శాస్త్రం. సో అందులో భాగంగా మరొక మెట్టు ముందుకెళ్తే ఇవాళ మన ముఖ్యమైన టాపిక్ పంచాంగం. అయితే మనకి కాలాన్ని లెక్క పెట్టడానికి సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, ఇలాగా సంవత్సరాలు, ఇలా అనేకమైన ఉన్నా కూడా ఈ అంతటినీ కూడా కాలాన్ని లెక్క పెట్టే ఒక విధానంగా మనకి శాస్త్రీయంగా చెప్పలేదు. మనకి శాస్త్రం మొత్తానికి ఒక రోజు సూర్యుడు దేనికి సూచికగా చెప్తాడు అంటే, దేనికి ఆయన కారకుడు అంటే సంవత్సరానికి సూర్యుడు కారకుడు. ఆ సంవత్సరంలో నెలలకి చంద్రుడు కారకుడు. చంద్రుడు తిథులను బట్టే కళలు పెరగడం తరగడం బట్టే మాసాలు వస్తాయి. అందుకనే మాసానికి చంద్రుడు అధిపతి, సంవత్సరానికి రవి అధిపతి. అయితే అది కాకుండా మళ్ళీ మాసంలో ఉన్నటువంటి వారాలు ఉంటాయి కదా, వారాలకి నవగ్రహాలు ఒక్కొక్క రోజున ఆధిపత్యం వహించారు. అయితే అది అది కూడా ఆ వారానికి కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే రవే అధిపతి. ఆ వారంలో రోజులు ఉంటాయి, ఆ రోజుకి కూడా ముఖ్యంగా రవే అధిపతి. సో మొత్తం కాలం ఏ విధంగా తయారైంది అంటే మొత్తం కాలాత్మకత అయినటువంటి వాడు ఆ సూర్య భగవానుడే. ఆయన చంద్రుడితో కలిసి అందుకనే చెప్తారు రవిని రాజు కింద, చంద్రుని రాణి కింద చెప్తారు. లేదా రవి సాక్షాత్తు పరమశివుడి కింద, చంద్రుడు అమ్మవారిగా చెప్తారు. వారిద్దరి వల్లే కాలం అనేది మొత్తం ఏర్పడింది అనమాట. సో ఈ పంచాంగాలకి 5 అంగాలు ఏమిటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. అయితే తిథి మీకు తెలుసు, పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు, మళ్ళీ లేదా అమావాస్య వరకు. అది కృష్ణపక్షం అయితే పౌర్ణమి బదులు అమావాస్య వస్తుంది, చతుర్దశి తర్వాత నెల మారుతుంది, మళ్ళీ పాడ్యమి నుంచి క్రమం మొదలవుతుంది. అది తిథి. ఇకపోతే వారాలు ఆదివారం మొదలుకొని శనివారం వరకు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు ఇదే వరుసలో ఉంటాయి. ఇక నక్షత్రాలు మీకు తెలిసినవే, అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ యోగములు అంటే ఏంటంటే ఈ తిథిలోనే మీరు చూస్తే ఒక యోగము అంటే ఒక తిథిలో మీకు వచ్చేటువంటి ఒక సమయాన్ని యోగంగా చెప్తారు. మీరు పంచాంగం చూస్తే ఇవాళ ఏమంటారు, శుభయోగము లేదా ప్రీతి యోగం ఈ నుంచి ఇంతవరకు. కరణము ఉంటుంది, కరణము గరజ కరణము లేదా
కింస్తుగ్న కరణము, ఇలాంటి కరణాలు ఉంటాయి. కరణము యోగంలో సగభాగం, అది కరణం. సో కరణాలు యోగాలకి ఇంకా దగ్గరికి వచ్చాక మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇవాళ మన ముఖ్యమైన విషయం కాలంలో ఇవి 5 అంగాలు ఉన్నాయి. అందులో వారాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 5 అంగాలు కూడా కాలము ఎప్పుడూ కూడా ఏంటి, కాలము యొక్క మనం ఇందాక అనుకున్న కాలాత్మకుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయన శక్తి ఎవరు? ఆ పార్వతీదేవి లేదా జగదంబ. ఆవిడ ప్రకృతి స్వరూపిణి అంటాం. సో ఈ కాలానుకున్న శక్తి ఈ 5 అంగాలలోనే ఉంటుంది. ఈ 5 అంగాలు ఏంటి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథి జలతత్వం కలిగినటువంటి కాలానికి అంగం. అందులో జలం ఉంటుందా నిజంగానే అంటే మీరు చూద్దరు. కానీ వారము అగ్నితత్వాన్ని వారం చూపిస్తాం. నక్షత్రము వాయుతత్వాన్ని చూపిస్తుంది. ఇంకపోతే యోగము ఆకాశతత్వాన్ని చూపిస్తుంది. కరణము భూతత్వాన్ని చూపిస్తుంది. అయితే మనకి పంచాంగంలో ఇవేవి కరణాలు, తిథులు ఇవన్నీ అంతగా తెలియకపోయినా ఒకటి ఏం చెప్పారంటే మన గ్రహాలు ఎక్కడ ఎలా ఉన్నా, ఎలాంటి శుభ అశుభ ఫలితాలను మనకి కలిగేలా ఉన్నా కాల సంకీర్తనం చేయడం వల్ల మనము చాలా వరకు కూడా కాలము మన పట్ల ఎంతో సుముఖమైనటువంటి భావనతో ఉంటుంది. అంటే ఎన్నో ఉపద్రవాలు, కష్ట నష్టాలు లాంటివి మనకి కాలంలో కలగాల్సిన కాలం మన పట్ల కరుణ కలిగి వాటిని చాలా వరకు తగ్గించి మనకు అనుకూలంగా, మనకి అనువుగా ఉంటుంది. అందుకని కాల సంకీర్తనం ప్రతిరోజు చేయాలి అని పంచాంగ శ్రవణం అప్పుడు మీకు ముందుగా ఈ శ్లోకాన్ని చెప్తారు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధింస్తు పంచాంగ ఫలముత్తమం కాలవిద్ కర్మకృద్ ధీమాన్ దైవానుగ్రహం చ లభేత్. తిథిని తలుచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని స్మరించడం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. నక్షత్రాలని స్మరించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. యోగాన్ని స్మరించడం వల్ల, ఆ రోజు యోగాన్ని పలకడం వల్ల రోగాలు నివారణ అవుతాయి. కరణాత్ కార్యసిద్ధింస్తూ అంటే కరణమును మనకు స్మరించినట్టయితే మన సకల కార్యాలు కూడా నెరవేరుతాయి. ఆ విధంగా కాలం మనకి ఈ పంచాంగ శ్రవణము లేదా దాని స్మరణము చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది కాక ఏంటంటే ఈ తిథులు, ఈ వారాలు, ఈ నక్షత్రాలు వీటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని విత్ అంటే విద్య, అంటే దాన్ని తెలుసుకోవడం, ఆ విషయం పట్ల మనకి పూర్తి అవగాహన కలిగి కాలవిద్ కర్మకృత్ అంటే కాలాన్ని ఎరిగి దానికి అనువైన పనిని మనం చేసినట్టయితే దైవానుగ్రహం చ లభేత్. దైవానుగ్రహం మనకి ఆ పనులు విజయవంతంగా జరగడం ద్వారా లభిస్తుంది అని శ్లోకం చెప్తుంది. సో పంచాంగ శ్రవణం అప్పుడు ముఖ్యంగా ఇది చదువుతారు. ఇంకా ఆదాయ వ్యయాలు, నవనాయక ఫలితాలు ఇవన్నీ చెప్పాక వెళ్ళిపోతారు. కానీ చాలామంది దీన్ని ప్రతిరోజు పాటించరు. మనకి సంస్కృతంలో సంకల్పం చెప్పేటప్పుడు వాసరా వాసరస్తు అస్తు భౌమ వాసరే అంటూ, లేకపోతే అటు శుభయోగే శుభతిథౌ అని మనం చదివేస్తాం మామూలుగా. కానీ అలా చదివేసి శుభయోగే శుభతిథౌ శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే అనే బదులు పూర్తిగా ఆ రోజు పంచాంగం ముందు పెట్టుకుని ఒక్క నిమిషం ఆగి, సంస్కృతంలో అలా అనకపోయినా కానీ జస్ట్ భగవంతుడి దగ్గర మీరు ఇవాళ ఆదివారము, ఇవాళ రోహిణి నక్షత్రము, ఇవాళ ఈ ఈ ఫలానా యోగము అంటూ మీరు చదువుకొని బయటికి స్మరించడం వల్ల, ఆ పేర్లు స్మరిస్తే చాలు, వాటిని పలికితే చాలు, మనకి కాలంలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి మీరు ఈ విధంగా దాన్ని స్మరించి ప్రతిరోజు కూడా కాల సంకీర్తనం చేసి దాన్ని మీకు అనువుగా మార్చుకుంటే బాగుంటుంది. ఇది ఒక విషయం. ఇకపోతే ఇవాళ మనం పంచతత్వాలని చెప్పాను కదా. తిథి అంటే జలతత్వానికి జల సంబంధాలను చూపిస్తుంది.
ఇప్పుడు మనం ఎండలో అలసిపోయి వచ్చినా, లేకపోతే అలా ఉన్నా, మనకు కొద్దిగా నీళ్ళు తాగితే ఏం కలుగుతుంది? చాలా మనస్సు సేద తీరినట్టు హాయిగా అనిపిస్తుంది. అలాగే అలసిపోయినప్పుడు అలాగ స్నానం చేస్తే కూడా మనస్సు కొంచెం చలాకీగా, చురుగ్గా బావున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ నీరు అనేది తిన్నగా మనస్సు మీద ఒక ప్రభావం చూపించేటువంటి ఒక పంచభూతాలలో ఒకటి. అదే అగ్ని, గాలి ఇవి చూపించినంత కంటే నీరు చాలా బాగా చూపిస్తుంది. స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళిన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఎలా కలిగిస్తుందో అలా కలిగిస్తుంది. మన మనస్సుతో మనం ఎక్కువగా ముడిపడేది ఎవరితోటి? మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, మన వైవాహిక జీవిత భాగస్వామితోటే మనకి ముఖ్యంగా సంబంధం ఉంటుంది. కాబట్టి తిథి మన సంబంధ బాంధవ్యాల్ని, వైవాహిక జీవితాన్ని చూపిస్తుంది. ఏ తిథి? మనం పుట్టినప్పుడు ఉన్న తిథి. మనం ఫలానా వాడు పాడ్యమి రోజు పుట్టొచ్చు, ఒకరు సప్తమి రోజు పుట్టొచ్చు, ఇంకోరు అమావాస్య రోజు పుట్టొచ్చు. ఆ తిథి ఏంటి? దాన్ని వాళ్ళ జీవితం మొత్తంలో కూడా ఆ తిథి దాని ఈ అంశాల మీద ప్రభావం చూపిస్తుంది. వారము అలాగే ఎలా చూపిస్తుంది? ఒక జీవన లక్ష్యాన్ని, సఫలతని చూపిస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర నిప్పు అంటూ ఉంటే అదేం చేస్తుంది? దాని ఉనికి తెలిసేలాగా అది చేస్తుంది. పొగొస్తుంది, వేడి పుడుతుంది, కాలిపోతూ ఉంటుంది. దాన్ని నోటీస్ చేయకుండా ఇగ్నోర్ చేసి మనం ఉండలేం. అలాగా ఒక వ్యక్తి జీవితంలో ప్రతిరోజు ఒక పేజీ దాచి ఒక పుస్తకంలో పెడితే రాసి, పుస్తకం అంతా రకరకాల పనులు చేసి ఉండొచ్చు. కానీ స్థూలంగా ఈ పని ఇతను చేశాడు, ఇది ఇతనికి చెప్పుకోవచ్చు అనే ఇలాంటి మెయిన్ అంశాలు ఏముంటాయో అది ఇందులో చూపిస్తుంది. ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు. ఆయన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలాగా అశోకుడు చెట్లు నాటించను. ఇవాళకి మనం చెప్పుకుంటున్నాం. ఆ పనిని కొట్టొచ్చినట్టుగా చూపించేది ఏంటి? వాళ్ళ జీవితంలో ముఖ్యంగా సాధించిన లక్ష్యాలు, కార్యసఫలత. అది వారం చూపిస్తుంది. ఎలాగైతే ఒక చీకటి గదిలో వెలుగుతున్న కొవ్వొత్తి తాను ఉంది అని చెప్పకనే ఎలా కనిపిస్తుందో వద్దన్నా, అలాగా వారం అగ్నితత్వం కాబట్టి ఆ విషయాన్ని ముఖ్యంగా చూపిస్తుంది. నక్షత్రం అలాగే ఏం చూపిస్తుంది? ఆయుష్ని, ఆరోగ్యాన్ని కూడా నక్షత్రం చూపిస్తుంది. ఎందుకంటే వాయుతత్వం రాశి మీరు ఎప్పుడు చూసినా కానీ వాయుపుత్రులు అటు హనుమాన్ కానీ లేదా ఇటు భీముడు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే బలాఢ్యులు, మంచి దీర్ఘాయుష్షు, మంచి ఇవి ఉన్నటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని నక్షత్రాలు చూపిస్తాయి. వాయుతత్వానికి, ఆరోగ్యానికి ఉన్న సంబంధం అయితే. ఇక జ్ఞానాన్ని, మన జీవన గమనాన్ని చూపించేది యోగం. పుట్టినప్పుడు ఉన్న యోగము అది చూపిస్తుంది. అందుకనే ఏమంటారు? ఆకాశతత్వంలో చిదంబర నటరాజస్వామి అంటాడు, ఆయన పూర్తి జ్ఞాన స్వరూపుడు అంటాం. సో ఆకాశానికి, జ్ఞానానికి కూడా అక్కడ ఒక అనుబంధం కనిపిస్తుంది. కరణము అంటే మనం పుట్టినప్పుడు చేసినటువంటి పుట్టేటప్పుడు ఉన్న కరణము పంచాంగరీత్యా అది మన వృత్తి ఉద్యోగాలని, మన జీవితంలో ఏమైనా సాధిస్తే ఆ సాధించినటువంటి విషయాలు, మన చేయబడినటువంటి పనులు, ముఖ్యంగా మన కార్యదక్షత ఏంటి, మనం ఏదైనా వృత్తిని ఎలా చేస్తాం, ఎంత ఉన్నత స్థితికి వెళ్తాం, ఇవంతా కూడా కరణం చూపిస్తుంది. ఇవి పంచాంగం యొక్క